ఆస్మా లేదా ఉబ్బసం చాలామందిని కోట్లాది భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యది. ఈ సమస్యతో ఇబ్బంది ఏమిటంటే కొన్ని సమస్యలు కొన్ని కాలాల్లో ఉంటూ ఉంటాయి. కానీ ఈ ఆస్మా అనేది చలికాలం వర్షాకాలం మాత్రమే కాకుండా ఈ ఎండాకాలం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కారణం దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ ఎండాకాలం మిమ్మల్ని ఉబ్బసం లేదా ఆస్మా ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి, దీని నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు, గృహ వైద్యం, ఇంకా జాగ్రత్తలు, పథ్యాపథ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. ప్రతి శ్వాస కోసం ఒక పోరాటం చేస్తూ ఉంటారు బాధితులు. ఈ ఆస్మా కోసం చక్కటి ఆయుర్వేద మూలికా చికిత్సలు ఉన్నాయి, అలాగే గృహ చికిత్సలు ఉన్నాయి. ఇవి సురక్షితమైనవి, జీవితాంతం వాడిన ఇబ్బంది పెట్టనివి. ఇలాంటి ఈ ఔషధాల గురించి, వీటి ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. వీటిని కూడా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటి వాటిలో మెయిన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేటువంటి ఒక మంచి మందు ఏమిటంటే శ్వాసకుఠార రస్ అంటారు. దీంట్లో ప్రధానంగా శుద్ధి చేసినటువంటి అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. త్రికట్టు అని, గంధకం అని, ఇలాంటివి. అలాగే అబ్రక భస్మం, ఇంకా ఇతర మూలికలు కూడా ఉంటాయి. దీని డోసు సాధారణంగా 125 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రామ్స్ మోతాదులో ప్రిస్క్రైబ్ చేస్తాం. తేనెతో కానీ అల్లం రసంతో కానీ కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది ఆ శ్వాసనాళాన్ని తెరుస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తేనె లేదా అల్లం రసం అనుపానంగా దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధం తాలూకు ఖచ్చితమైనటువంటి యాక్షన్ ఏంటంటే దీంట్లో ఉండేటువంటి రకరకాల ఖనిజ సంబంధ పదార్థాలు, మూలికా సంబంధ పదార్థాలు, ఇవి సినర్జిటిక్ యాక్షన్ కలిగి ఉంటాయి. ఇది శ్వాసనాళాల వాపును తగ్గించి శ్లేష్మం తాలూకు ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది అగస్త్య రసాయనం. దీంట్లో ప్రధానంగా హరితకి అంటే కరక్కాయ, వాస, అలాగే బలాలు, దశమూలాలు, ఇంక ఇతర మూలికలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా ఉదయం అలాగే సాయంత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీళ్లతో తీసుకోవచ్చు, లేదా దీన్ని పాలు అనుపానంగా కూడా తీసుకోవచ్చు. అగస్త్య రసాయనం లేదా అగస్త్య హరితకి రసాయనం రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రసాయనంలో లేదా ఈ లేహ్యం లాంటి దాంట్లో రకరకాల మూలికా సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ శ్వాసనాళాలని శాంతపరుస్తాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అన్నిటికీ మించి శ్లేష్మం తాలూకు స్రావాన్ని నార్మలైజ్ చేయడానికి కూడా ఇవి సహాయపడతాయి. అలాగే మరొక ప్రత్యేకమైన మందు కనకాసవం. ఈ కనకాసవం కూడా అంతే స్పెషల్ మెడిసిన్ ఇది. దీన్ని ప్రధానంగా దీంట్లో ఉమ్మెత్త అంటే దత్తూర, అలా వాస అంటే అడ్డసారం, ఎస్టిమధు అంటే అతిమధురం, శొంఠి, ఇలాంటి అనేక శక్తివంతమైన మూలికల సమ్మేళనం ఇది. వీటితో తయారవుతుంది. దీన్ని 15 to 30 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది శ్వాసనాళాన్ని డైలేట్ చేస్తుంది, దగ్గును తగ్గిస్తుంది, అలాగే కఫాన్ని బయటికి పంపించేస్తుంది. స్వచ్ఛమైనటువంటి నీళ్లు అనుపానంగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది రోజుకి 2 సార్లు. దీంట్లో ఉండేటటువంటి మూలికలు ఇవన్నీ బ్రాంకోడైలేటింగ్ ఎఫెక్ట్ ఉంటాయి. అంటే శ్వాసనాళాల తాలూకు గోడల తాలూకు ఖండాలని సడలిస్తాయి. దీంతో శ్వాస తీసుకోవటం అనేది ఈజీ అవుతుంది. ఇంకోటి చిత్రకాది బట్టి దీన్ని చూస్తే మీరు మొదట ఇది డైజెషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఉంటుంది. అయితే ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి ఈ తమక శ్వాస అనేది స్టార్ట్ అయ్యేది పేగుల నుంచే. కాబట్టి అక్కడ డైజెషన్ కరెక్ట్ చేస్తే ఇక్కడ తమకేతు విరేచనం అని ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే విరేచనం సాఫీగా అయితే తమక శ్వాస తగ్గుతుందని. ఈ చిత్రకాదివట్లో ప్రధానంగా చిత్రమూలం, పిప్పళ్ళు, శొంఠి, ఇంకా ఇతర మూలికలు ఉంటాయి. 1 నుంచి 2 మాత్రలను భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది, శ్వాసకోశ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది. గోరువెచ్చని నీళ్లతోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకి 2 సార్లు అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ చిత్రకాదివట్లో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా జీర్ణక్రియని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే పరోక్షంగా శ్వాసకోశ వ్యవస్థ పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే శ్లేష్మం తాలూకు ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి. ఇక ఒక సేఫ్ మెడిసిన్ ఏంటంటే లవంగాది బట్టి. ఇది కూడా అంతే, ఇది ఆస్మాలో ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రధానంగా లవంగాలు, ఎస్టిమధు, కర్పూరం ఇలాంటి మూలికలు ఉంటాయి. 1 నుంచి 2 మాత్రలు నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉండాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది, శ్వాసను తాజాగా ఉంచుతుంది. దీనికి సాధారణంగా అనుపానం అవసరం ఉండదు. లవంగాది బట్టిని అవసరమైనప్పుడు దీన్ని తీసుకుంటూ ఉండొచ్చు. సాధారణంగా రోజుకి 2 లేదా 3 సార్లు లవంగాలు అలాగే ఇష్టిమధు తాలూకు ఆ ఇన్ఫ్లమేషన్ గుణాలు
ఇవి ఇవన్నీ కూడా దగ్గు తాలూకు లక్షణాలు తగ్గించడానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో వాపును కూడా తగ్గిస్తాయి. ఇక మీ అందరికీ మీరే తయారు చేసుకోగలిగేటటువంటి డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాంటి రెమెడీస్ బోల్డ్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తేనె, అలాగే అల్లం. ఒక టీ స్పూన్ తాజా అల్లం రసానికి 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. రోజుకి 2 సార్లు తీసుకోవటం వల్ల కఫం తగ్గుతుంది, అలాగే గొంతు నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. తేనె గొంతుని శాంతపరిస్తే అల్లం ఏమో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ పసుపు, అలాగే పాలు. 1 గ్లాస్ గోరువెచ్చని పాలకి 1/2 టీ స్పూన్ పసుపు కడిగి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. ఈ పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ అనేది ఇన్ఫ్లమేషన్ మీద పనిచేస్తుంది. యాంటాక్సిడెంట్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఇది శ్వాసనాళాల ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. ఇంకొక మంచి మందు నీలగిరి నూనె, యూకలిప్టస్ అంటారు. ఈ వేడి నీళ్ళలో కొన్ని చుక్కలు నీలగిరి నూనె వేసి ఆవిరి పట్టాలి. అంటే కళ్ళు మూసుకొని పైన టవల్ కప్పుకొని ఆవిరి తీసుకోవాలి. ఇది శ్వాసనాళాన్ని తెరుస్తుంది, అలాగే శ్వాస తీసుకోవటాన్ని సులభతరం చేస్తుంది. ఈ యూకలిప్టస్ అంటే నీలగిరి నూనెలో ఉండేటటువంటి యూకలిప్టాల్ అనేటువంటి ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ శ్వాసనాళాల్లో ఉండేటటువంటి కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మరొక ముఖ్యమైనది ఆవిరి పట్టడం. సాధారణ వేడి నీళ్ళలో కాస్త పసుపు వేసి రోజుకి 2 సార్లు ఆవిరి పడుతూ ఉంటే శ్వాసనాళాల్లో పేరుకున్న కఫం బయటకు వచ్చేస్తుంది. శ్వాస తీసుకోవటం సులభం అవుతుంది. వేడి నీళ్లు కఫాన్ని పలచం చేస్తాయి, అలాగే కఫాన్ని తొలగించడానికి సహాయపడతాయి. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద మూలికా చికిత్సలు ఉంటాయి కాంబినేషన్స్లో. ఇవి కూడా ఈ కఫాన్ని కరిగించడానికి, అలాగే ఆస్మాను తగ్గించడానికి సహాయపడతాయి. దీంట్లో ఒక మంచి కాంబినేషన్ ఒకటి ఉంది. తులసి, అల్లం ఇంకా తేనె. తులసి, అల్లం ఇంకా తేనె ఈ కాంబినేషన్. 5 నుంచి 7 తులసి ఆకులు, అరంగుళం మందంలో ఉండేటటువంటి పొడుగుగా ఉండేటువంటి అల్లం ముక్క, అలాగే 1 టీ స్పూన్ తేనె తీసుకోండి. తులసి ఆకుల్ని అలాగే అల్లాన్ని మెత్తగా దంచి రసం తీయండి. ఈ రసానికి తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకోండి. తులసి కఫాన్ని తగ్గిస్తుంది, అల్లం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, తేనెమో గొంతుని శాంతపరుస్తుంది. ఇంకొక మంచి కాంబినేషను అతిమధురం, అలాగే అడ్డసరం ఇంకా తేనె. 1 గ్రాము అతిమధురం పొడి, 1 గ్రాము ఈ వాస అంటే అతిమధురం, అలాగే అడ్డసరం, ఇంకా 1 టీ స్పూన్ ఏమో తేనె. ఇలా కలిపి తీసుకోండి. ఈ మూడింటిని బాగా కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి రిలీఫ్ ఉంటుంది. ఆస్మా నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇష్టిమధు శ్వాసనాళాన్ని శాంతపరుస్తుంది, అలాగే వాస అంటే అడ్డసరం కఫాన్ని బయటికి పంపించేస్తుంది, తేనెమో రిలీఫ్ని ఇస్తుంది, సూదింగ్గా అనిపిస్తుంది. ఇంకో కాంబినేషన్ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. త్రికటే ఇది, నథింగ్ బట్. అంటే 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, 1/4 టీ స్పూన్ పిప్పళ్ళ పొడి, అలాగే 1/4 టీ స్పూన్ ఏమో మిరియాల పొడి తీసుకోవాలి. అన్నిటిని వీటిని 1 కప్పు నీళ్ళకి వేసి బాగా మరిగించి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం కఫాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇంకొకటి వాస, అలాగే తులసి ఇంకా అల్లం, అలాగే పిప్పళ్ళు, ఎస్టిమధు, పాలు, ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. ముందు 5 నుంచి 7 వాస ఆకులు అంటే అడ్డసరం ఆకులు, 5 నుంచి 7 తులసి ఆకులు, అలాగే 1/2 ఇంచి అంటే అరంగుళం అల్లం ముక్క వీటన్నిటినీ కలిపి దంచి కచ్చాపచ్చాగా 2 కప్పుల నీళ్ళకి వేసి సగం అయ్యే వరకు బాయిల్ చేసి వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఈ కషాయం శ్వాసనాళాన్ని తెరుస్తుంది, అలాగే కఫాన్ని తగ్గిస్తుంది. మరో కాంబినేషన్ చెప్పుకున్నట్టుగా పిప్పళ్ళు, అతిమధురం, పాలు. పిప్పళ్ళు, అతిమధురం, పాలు. 1 లేదా 2 పిప్పళ్ళను పొడి చేసి 1 గ్రాము అతిమధురం పొడితోటి కలిపి గోరువెచ్చని పాలతో తీసుకోవాలి. రోజుకి 1 సారి రాత్రి పడుకునే ముందు దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ మిశ్రమం శ్వాసకోశ వ్యవస్థను స్ట్రెంథన్ చేస్తుంది, కఫాన్ని తగ్గిస్తుంది. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఆస్మా తాలూకు కష్టాలు అందరికీ తెలిసినవే. ప్రతి శ్వాస ఒక పోరాటంలాగా అనిపిస్తుంది. కానీ ఆయుర్వేదం తాలూకు ఈ జ్ఞానం ఒక వెలుగులాగా మనకి మార్గం చూపిస్తుంది. సహజమైన మూలికలు, అలాగే శాస్త్రీయ ఔషధాల ద్వారా రిలీఫ్ పొందొచ్చు అన్నటువంటి ఆశ మనలో ఇది నింపుతుంది. అయితే ఆస్మా తాలూకు భయంకరమైన బాధ ఇది నిజానికి ఒక నైట్ మేర్ లాగా ఉంటుంది. ఇది మన ఊపిరితిత్తుల్లో ఒక తీరని గాయాన్ని మిగులుస్తుంది. అయినప్పటికీ మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో, ఆహారపు అలవాట్లతోటి, ఇలాంటి చిన్న చిన్న మార్పులతోటి ఈ పరిస్థితిని నియంత్రించవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ ఆయుర్వేద చికిత్సలు మీకు ఒక కొత్త ఊపిరిని ఇస్తాయి, అలాగే మీ జీవితంలో వెలుగు నింపుతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి.
అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఒకవేళ మీరు ఆస్మాతో బాధపడుతూ ఉంటే దాని నుంచి బయటపడటానికి ఏం చేశారు, మీకు ఎలాంటి గృహ చికిత్సలు సహాయపడ్డాయి, ఇలాంటి మీ అనుభవాన్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాలు, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.